సార్వత్రిక ఎన్నికల 6వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించనుంది. ఈసీ ఓటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. పోలింగ్ మెటీరియల్తో కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్తున్నారు సిబ్బంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని సంబంధిత కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. జూన్ 1న లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఢిల్లీలో ఎన్నికల ఏర్పాట్లపై మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది. పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. 162 మంది అభ్యర్థులున్న ఢిల్లీలో 1.5 మంది ఓటర్లు ఉన్నారు. సో వారి అభ్యర్థుల తలరాతను మార్చబోతున్నారు, తలరాత రాయబోతున్నారు ఓటర్లు. సో ఈ పోలింగ్ నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది కూడా రెడీ అయ్యారు. आपको ड्यूटी कहाँ लगा है? आरकेपुरम AC 44 आरकेपुरम। तो मॉक पोलिंग कितने बजे शुरू होते, उसके बाद कितना समय तक आप पोलिंग करते? मॉक पोल हम स्टार्ट करने के लिए 5:30 टाइम है, बट अगर पार्टीज पोलिंग एजेंट्स नहीं आए 15 मिनट उनका वेट करना होगा। देन 5:45 पे हम स्टार्ट कर देंगे, फिर उसके बाद 7 o'clock स्टार्ट कर देंगे। शार्प 7 o'clock का पोलिंग शुरू कर दें। सो कब तक रहेगा? 6 बजे 6 बजे तक। हाँ 6 बजे तक। సో ఇది పోలింగ్ కంపార్ట్మెంట్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ వేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక పోలింగ్ కంపార్ట్మెంట్. సో ఇందులో బ్యాలెట్ యూనిట్ ఉంటారు, ఈవీఎం ఉంటుంది, ఇందులో ఒక ఈవీఎం ఉంటుంది. సో ప్రతి పోలింగ్ సెంటర్లో కూడా 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి సెంటర్లో కూడా 16కు మించి అభ్యర్థులు ఉన్నారు. సో ఆ నేపథ్యంలో 162 మంది అభ్యర్థులు 107 సీట్లకు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 2 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా బస్సుల్లో కూర్చొని ఉన్నారు. సో వీరందరూ కూడా తమకు నిర్దేశించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి భద్రతను కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. అనేక బస్సులు కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఇది న్యూఢిల్లీ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బస్సులన్నీ ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఢిల్లీలో ఈసారి 162 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భం. సో ఈ 2 కలిసి ఈసారి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం కూడా నడిచింది. ఒకవైపు బీజేపీ నుంచి తొలిసారిగా సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ ఎన్నికల రంగంలో ఆమె బరిలో దిగుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయకుడు కన్నయ్య లాల్ కూడా ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. సో పోలీసులందరూ కూడా భద్రతా ఏర్పాట్లన్నిటినీ పర్యవేక్షిస్తున్నారు. బై అండ్ లార్జ్ ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినటువంటి దృష్టాంతాలు లేవు. చాలా పీస్ఫుల్ పోలింగ్ జరుగుతుంది. గతంలో 60% పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈసారి బాగా ఎండలు ఉన్నాయి. సో ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఓటింగ్కి వచ్చేటువంటి ఓటర్లందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా షేడ్స్ ఏర్పాటు చేశామని, అలాగే కూల్ వాటర్స్ కూడా ఏర్పాటు చేశాము. సో కూల్ వాటర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఎంతసేపు అయినా వేచి ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం CEO కృష్ణమూర్తి మనకు నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఢిల్లీ దేశ రాజధాని, మినీ ఇండియా లాంటి దేశ రాజధానిలో మరికొన్ని గంటల్లోనే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 6వ విడత పోలింగ్ ఇది. సో 6వ విడత పోలింగ్లో దేశవ్యాప్తంగా మొత్తం 58 సెంటర్స్లో పోలింగ్ జరగబోతోంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఢిల్లీ ఎన్నికల పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాజకీయ పార్టీలు ప్రచార గడువు ముగియటంతో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి. అయితే మోదీ గ్యారంటీనా, కేజ్రీవాల్ పథకాల ప్రజల మనసును గెలిచిందెవరు? అసెంబ్లీలో కేజ్రీవాల్, పార్లమెంట్లో మోదీ ఫార్ములా రిపీట్ అవుతుందా, లేదంటే సీన్ మారుతుందా? మోదీ గ్యారంటీ గతేడాది చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై అనూహ్య ప్రభావం చూపించింది ఈ మాట. కాంగ్రెస్ అతి విశ్వాసాన్ని పటాపంచలు చేసేసింది.
మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలవుతుందనే గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించడంతో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే గ్యారంటీ ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల దగ్గర నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా చేయటం వరకు అన్నింటికీ మోదీ గ్యారంటీ అని భరోసానిస్తున్నారు. आपके सपने सफल हो, इसीलिए ये जिंदगी आपके लिए कुर्बान है. "24 by 7 24 by 7 for 2047. ये मोदी की गारंटी है. మోదీ గ్యారంటీకి ఆప్ కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్ పథకాలతో ఢిల్లీ ప్రజల ముందుకు వచ్చింది. గతంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు ఢిల్లీ అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మెజారిటీ సాధించి పెట్టాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ హామీలనే ఢిల్లీ ఓటర్లు విశ్వసిస్తారనే నమ్మకంలో ఉంది ఆ పార్టీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 50 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ మోదీ గ్యారంటీని సవాలు చేశారు. కేజ్రీవాల్ గ్యారంటీ పేరిట ఢిల్లీ వాసులకు 10 హామీలు ఇచ్చారు. వీటిలో ఉచిత విద్యుత్, ఆరోగ్య పథకాలతో పాటు చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటం, అగ్నివీర్ స్కీమ్ రద్దు వంటి వాగ్దానాలున్నాయి. తన పథకాలకు తానే గ్యారంటీ అన్న కేజ్రీవాల్ 75 ఏళ్లకు రిటైర్ అయిపోతే మోదీ గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ అంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. దీంతో మరో 10 ఏళ్లు మోదీనే ప్రధాని అంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు బీజేపీ నేతలు. మరి ఢిల్లీ ఓటర్లు మోదీ గ్యారంటీలను నమ్ముతారో లేక కేజ్రీవాల్ పథకాలను విశ్వసిస్తారో శనివారం జరిగే పోలింగ్తో తేలిపోనుంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కేంద్రంతో పాటు హస్తినలోనూ హ్యాట్రిక్ పై కన్నేసింది కమలదళం. అటు వైషమ్యాలు పక్కనబెట్టి ఇండియా కూటమి కింద కలిసి పోటీకి దిగాయి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు. సీట్ల సర్దుబాటు చేసుకుని ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల పోటీలో ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టుపై సింపతి వర్కౌట్ చేసేందుకు ఆప్ నేతలు బాగానే ప్రయత్నించారు. ఇక కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ రావటం ఇండియా కూటమి నేతల్లో జోష్ నింపింది. ఈసారి రాహుల్ గాంధీ చీపురు గుర్తుకు కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటైనుండటం అసలు ట్విస్ట్. మరి ఇండియా కూటమి ప్రయత్నం ఫలిస్తుందా, లేదంటే మోదీ గ్యారంటీకే ప్రజలు జై కొడతారా? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బెంగాల్లో ఇప్పటిదాకా 5 విడతల్లో 25 లోక్సభ స్థానాలకు ఎన్నిక ముగిసింది. 6వ దశలో భాగంగా 8 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. దీంతో తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. సువేందు సోదరుడు సౌమేందు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్, పలువురు బెంగాలీ నటుల భవితవ్యాన్ని ఈ దశలో ఓటర్లు తేల్చనున్నారు. తృణమూల్ బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికైన పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు 6వ దశకు చేరుకున్నాయి. 6వ విడతతో 8 స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా బాంకురా పార్లమెంటు స్థానానికి బీజేపీ, టీఎంసీ, సిపిఎంల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బాంకురా 2019లో తృణమూల్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీపై కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ 1.74 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. టీఎంసీ నుంచి బాంకురా ఎమ్మెల్యే అరూప్ చక్రవర్తి, సిపిఎం నుంచి న్యాయవాది నీలాంజన్ దాస్ గుప్తా పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరం. మరోవైపు ఘాటల్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, నటుడు, గాయకుడు దీపక్ అధికారి తృణమూల్ నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ప్రముఖ బెంగాలీ నటుడు ఖరగ్పూర్ ఎమ్మెల్యే హీరెన్ చటర్జీని పోటీకి దించింది. ఘాటల్లో సిపిఐ కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని కాంతి స్థానం సువేందు కుటుంబానికి కంచుకోటే. ఆయన తండ్రి శిశిర్ అధికారి తృణమూల్ టికెట్ పై 2009, 2014, 2019లో వరుసగా గెలిచారు. ఈసారి సువేందు తమ్ముడు సౌమేందు అధికారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. పతాపూర్ ఎమ్మెల్యే ఉత్తమ్ భారీక్ తృణమూల్ నుంచి, యువ న్యాయవాది ఊర్వశి భట్టాచార్య సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
అదేవిధంగా మేదినీపూర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ నుంచి మేదినీపూర్ ఎమ్మెల్యే జూన్ మాలియా బరిలో ఉన్నారు. అభ్యర్థులిద్దరికీ సొంత పార్టీలో విభేదాలు తలనొప్పిగా మారాయి. జార్గాం బీజేపీ సిట్టింగ్ ఎంపీ కునార్ హెబ్రమ్ పార్టీని వీడడంతో ప్రణత్ తుడుకు టికెట్ దక్కింది. సంథాలీ రచయిత, పద్మశ్రీ సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత కాళీపద సోరెన్ ను టీఎంసీ బరిలో దింపింది. సిపిఎం నుంచి సోనామణి ముర్ము పోటీ చేస్తున్నారు. పురాలియాలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ జ్యోతిర్మయీ సింగ్ మహతో ఈసారి కూడా బరిలో ఉన్నారు. తృణమూల్ నుంచి మాజీ మంత్రి శాంతిరామ్ మహతో, కాంగ్రెస్ నుంచి నేపాల్ దేవ్ మహతో, ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ధీరేంద్రనాథ్ మహతో, బీఎస్పీ నుంచి సంతోష్ రాజోవర్ పోటీ చేస్తున్నారు. వీరికి ఎస్యూసీఐ విద్యార్థి నేత సుష్మితా మహతో, స్వతంత్ర అభ్యర్థి అజిత్ ప్రసాద్ మహతో గట్టి పోటీ ఇస్తున్నారు. పురాలియాలో కుర్మీ సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు. దీంతో బలమైన కుర్మీ ఓటు బ్యాంకు కోసం తృణమూల్ బాగా ప్రయత్నిస్తోంది. తామ్లుక్ లోక్సభ స్థానాన్ని తృణమూల్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేత, రాష్ట్ర బీజేపీ దిగ్గజం సువేందు అధికారి 2009, 2014లో ఇక్కడి నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. 2016 ఉప ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు దివ్యేందు అధికారి తృణమూల్ టికెట్ పై గెలవడం విశేషం. ఈసారి గెలుపు కోసం తృణమూల్ గట్టిగా పోరాడుతోంది. ఈస్ట్ జిల్లా పరిధిలో సువేందు కుటుంబానికి అపార పలుకుబడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతపై నందిగ్రామ్ స్థానంలో సువేందు 1956 ఓట్లతో గెలిచారు. మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ తామ్లుక్ టికెట్ ఇచ్చింది. సిపిఎం కూడా కలకత్తా హైకోర్టు యువ న్యాయవాది సాయన్ బెనర్జీకి టికెట్ ఇచ్చింది. తృణమూల్ నుంచి పార్టీ ఐటీ సెల్ చీఫ్ 27 ఏళ్ల దేబాంశు భట్టాచార్య బరిలో ఉన్నారు. బీహార్లో ఇప్పటిదాకా 5 విడతల్లో 24 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం 6వ దశలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. వీటిలో ఏకంగా 7 ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే ఉన్నాయి. దీంతో వాటిని నిలబెట్టుకోవటం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఈసారి గట్టి పోటీ ఇస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీహార్లో ఇండియా కూటమి, ఎన్డీఏ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీహార్లో ఎన్నికలు 6వ దశకు చేరుకున్నాయి. 6వ విడతలో 8 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వాల్మీకి నగర్ లోక్సభ స్థానంలో రసవత్తర పోరు జరగనుంది. గత ఎన్నికల్లో జేడీయూ నేత బైద్యనాథ్ ప్రసాద్ మహతో 3.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో వాల్మీకి నగర్లో గెలిచారు. ఆయన మరణానంతరం ఉప ఎన్నికల్లో తనయుడు సునీల్ కుమార్ కుష్వాహా గెలుపొందారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరపున ఆర్జేడీ అభ్యర్థి దీపక్ యాదవ్ తలపడుతున్నారు. బీఎస్పీ దుర్గేష్ సింగ్ చౌహాన్ ను రంగంలోకి దించడంతో పోటీ హీటెక్కింది. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2008లో ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ చంపారన్లో కాషాయ జెండానే ఎగురుతోంది. బీజేపీ తరపున సంజయ్ జైస్వాల్ గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ తివారీ, బీఎస్పీ నుంచి ఉపేంద్రరామ్ పోటీ చేస్తున్నారు. పలువురు ముస్లిం అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. సుమారు 4 లక్షలున్న ముస్లిం ఓటర్లు పశ్చిమ చంపారన్లో కీలకంగా ఉన్నారు. నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇండియా కూటమి గట్టి పోటీ నేపథ్యంలో బీజేపీ ఎదురీదుతోంది. గోపాల్గంజ్ లోక్సభ స్థానం ఆర్జేడీ అగ్రనేత లాలు సొంత జిల్లాలో ఉంది. తొలుత కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు పాగా వేశాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్ గఫర్ జనతాదళ్ తరపున, సమతా పార్టీ తరపున 2 సార్లు గోపాల్గంజ్ లో గెలిచారు. ఆర్జేడీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. ఈసారి ఇండియా కూటమి తరపున వీఐపీ అభ్యర్థి ప్రేమ్నాథ్ చంచల్ పాశ్వాన్ బరిలోకి దిగారు. ఎన్డీఏ నుంచి జేడీయూ సిట్టింగ్ ఎంపీ అలోక్ కుమార్ పోటీలో ఉన్నారు. బీఎస్పీ కూడా సుజిత్ రామును రంగంలోకి దించింది. ఇది లాలు, తేజస్వి సొంత జిల్లా కావడంతో ఆర్జేడీ ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 94% గ్రామీణ జనాభా గల ఈ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి నితీష్ కుమార్ కూడా తీవ్రంగానే కష్టపడుతున్నారు. 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ ఖాతాలో తలో 2 సీట్లు ఉన్నాయి. పూర్వీ చంపారన్ పార్లమెంటు స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాధామోహన్ సింగ్ గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. 1989లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా పాతింది కూడా ఆయనే. ఇండియా కూటమి నుంచి వంచిత్ సమాజ్ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి రాజేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ ఖాతాలో ఉండగా జేడీయూ, ఆర్జేడీ చెరొకటి దక్కించుకున్నాయి.
అలాగే వైశాలి లోక్సభ స్థానంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. 1977లో ఏర్పాటైన ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకున్నాయి. 1996 నుంచి ఆర్జేడీ కంచుకోటగా మారింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ వరుసగా 5 సార్లు గెలిచారు. ఆర్జేడీ జైత్ర యాత్రకు 2014లో ఎల్జేపీ బ్రేకులేసింది. రఘువంశ్ పై ఎల్జేపీ అభ్యర్థి రామ్ కిషోర్ సింగ్ గెలిచారు. 2019లో కూడా ఎల్జేపీ అభ్యర్థి వీణాదేవి చేతిలో రఘువంశ్ ఓటమి చవిచూశారు. ఈసారి కూడా ఎల్జేపీ నుంచి వీణాదేవే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ మున్నా శుక్లాను పోటీకి దించింది. బీఎస్పీ నుంచి శంభు కుమార్ సింగ్ రేసులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్ లోక్సభ స్థానంలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. మేనకా గాంధీ సుల్తాన్పూర్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఏకంగా 9వ విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ ఆమె బరిలోకి దిగారు. అయితే సొంత పార్టీయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్పూర్ పరీక్షలో 67 ఏళ్ల ఈ చోటి బహు ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠం రేపుతోంది. సుల్తాన్పూర్ గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయసులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చిన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. భర్త సంజయ్ గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటి పిల్లాడైన వరుణ్ గాంధీని తీసుకుని కుటుంబం నుంచి బయటకొచ్చారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్ గాంధీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరపున ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తరువాత మాత్రం వరుసగా 7 సార్లు విజయం సాధించారు మేనకా గాంధీ. అప్పటి నుంచి పిలిభిత్ ను కంచుకోటగా మార్చుకున్నారు మేనకా గాంధీ. అక్కడి నుంచి 3 సార్లు ఇండిపెండెంట్ గా కూడా విజయకేతనం ఎగరేశారు. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా మేనకా కీలక బాధ్యతలు నిర్వహించారు. పిలిభిత్లో 6 సార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్ కు వదిలి తొలిసారి సుల్తాన్పూర్ కు మారారు. వరుణ్ కు బీజేపీ ఈసారి మొండి చేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. సుల్తాన్పూర్లో నిషాద్లతో పాటు కుర్మీలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరపున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్ కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజిక వర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ 2 సార్లు గెలవగా ఎస్పీ బోణియే చేయలేదు. స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. సుల్తాన్పూర్లో శనివారం 6వ విడతలో పోలింగ్ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిమాచల్లో మండిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రాంతం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యువ నేతల ముమ్మర ప్రచారంతో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారాయి. మండి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. ఇద్దరు యువ నేతలు కావడంతో మండి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కంగనా, విక్రమాదిత్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇటీవల కాజా ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన కంగనాకు స్థానికుల నుంచి నిరసనలు ఎదురు కావడాన్ని విక్రమాదిత్య లక్ష్యంగా చేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేస్తూ కంగనాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆధ్యాత్మిక గురువు దలైలామాను లాహౌల్, కాజాలో ఉండే ఆదివాసీలు భగవంతుడిగా ఆరాధిస్తారని, ఆయనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించరని విక్రమాదిత్య మండిపడ్డారు. అందుకే నిరసన తెలుపుతున్నారని, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిరసనలకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు విక్రమాదిత్య సింగ్. అయితే ఈ నిరసనలపై కంగనా రనౌత్ స్పందించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల పనేనని, ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
తమ కాన్వాయ్పై రాళ్లు రువ్వడంతో కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయపడ్డారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ గూండాయిజానికి ఈ ఘటన అద్దం పడుతోందని, ఇది నిజంగా బాధాకరమని, వారి నిజ స్వరూపాలను ప్రజలు చూశారని ఆరోపించారు కంగనా రనౌత్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో దలైలామా కలిసి ఉన్న ఫోటోను కంగనా సోషల్ మీడియాలో గతంలో షేర్ చేశారు. ఇందులో దలైలామా ఫోటో కాస్త అభ్యంతరకరంగా ఎడిట్ చేసి ఉండడంతో వివాదాస్పదానికి కారణమైంది. దీంతో ముంబైలోని ఆమె కార్యాలయం ఎదుట కొందరు నిరసనకు దిగారు. ఆ తర్వాత ఆమె క్షమాపణలు కోరారు. ఇటీవల మండిలో ప్రచారానికి వెళ్లిన కంగనాకు ఇదే విషయంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. నల్ల జెండాలు చూపుతూ గో బ్యాక్ కంగనా అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ముఖ్యంగా మండి పార్లమెంటు స్థానంలో అయితే కంగనా విక్రమాదిత్యల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా మండిలో చివరి దశలో భాగంగా జూన్ 1న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విధ్వంస మోడల్, మోదీ గ్యారంటీల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఈ పోరాటంలో ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలన్నారు. హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో జరిగిన ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. అగ్రకులాల్లోనూ పేదలుంటారని, వారికి రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్కు 60 ఏళ్లుగా తెలియలేదని మండిపడ్డారు. ఈ కులాల గురించి కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, మోదీ వచ్చిన తర్వాతే అగ్రవర్ణాల్లోని పేదలకు 10% కోటా కల్పించారని గుర్తు చేశారు ప్రధాని. ఢిల్లీ మెట్రో ఒకప్పుడు నగరవాసుల అవసరం, ఆ తర్వాత అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఢిల్లీ వాసులకు మెట్రో అంటే చెప్పలేనంత ప్రేమ అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 6వ దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్యాసింజర్లతో ముచ్చటించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్తో కూడా రాహుల్ గాంధీతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ.